పట్టణంలోని బాలాజీనగర్ సీతారామస్వామి మందిరంలో 21వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా అష్టలక్ష్మి వైభవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంస్థ బాలాజీనగర్లోని సీతారామస్వామి మందిరం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ప్రతిరోజు 8 మంది ఆడవాళ్లకి అమ్మవార్లుగా భావించి వాళ్ళందరినీ ఉన్నత ఆసనం మీద కూర్చోపెట్టి సీతమ్మ వారి పట్టుచీర సారె ఇచ్చే విధంగా చేస్తూ సీతమ్మగా ఒకరిని ఎంచుకొని సీతమ్మకు కూడా చీర సారె అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉభయకర్తలుగా కొండా ప్రవీణ్ శంకర్, శ్రీమతి శిరీష కుమారుడు తన్మాయేశ్వర్, కోడలు గీతిక, మనవరాలు రిషిక వ్యవహరించి మహాసరస్వతి అలంకారంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్తే, జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి మందిరం, బాలాజీనగర్ గౌరవాధ్యక్షుడిని. నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్. 21 సంవత్సరాలుగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అష్టలక్ష్మి వైభవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి సంస్థ మన బాలాజీనగర్లోని సీతారామస్వామి మందిరం. ఇది ప్రతి సంవత్సరం 8 మంది, ప్రతిరోజు 8 మంది ఆడవాళ్ళకి అమ్మవార్లుగా భావిస్తూ వాళ్ళందరినీ ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి సీతమ్మ వారి పట్టుచీర అలాగే వాళ్ళ సారె ఇచ్చేటట్టుగా చేస్తూ, అలాగే సీతమ్మకు కూడా మేము అనుకున్నట్లుగా ఒకళ్ళని సీతమ్మగా అనుకొని వాళ్ళకు కూడా చీర సారెని అందిస్తూ మా యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు ఎంతో ఘనంగా చేస్తున్నాం. 21వ సంవత్సరం ఇది మేము శరన్నవరాత్రులు చేయడంలో. ఈరోజు అనగా 29వ తారీఖు శ్రీ మహాసరస్వతి అలంకారం. ఈరోజు అలంకారం మహాసరస్వతి అయిన కుంకుమ పూజ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు 150 మంది పైచిలకే వచ్చిన ఆడవాళ్ళతో చేసేటువంటి ఈ పూజలు ఒకరోజైతే 200 మంది కూడా అయ్యారండి. ఇదే ఘనంగా చేసేది ఒక ఏర్పాటైతే ఈరోజు చిన్న పిల్లలతోటి సరస్వతీదేవి పూజ చేయించడం జరుగుతుంది. ఈరోజు కుంకుమ పూజతో పాటు ఆ పూజ చేయించి పిల్లలందరికీ భక్తి శ్రద్ధలనే నేర్పించడమే కాకుండా వాళ్ళందరూ కూడా అమ్మవారి సరస్వతీదేవి మీద ఎంతో నమ్మకంతో వాళ్ళకి బాగా చదువు రావాలనేసి ఈరోజు ఘనంగా చేస్తున్నారు. ఆ పిల్లల్ని చూస్తే ఎంతో ముచ్చటేస్తుందండి. ఇలాంటి సాంప్రదాయాలని మనం మున్ముందు చిన్నపిల్లలకి నేర్పించేదే మన కార్యక్రమంగా భావిస్తూ మా యొక్క సీతారామస్వామి మందిరం ఇటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఇలాగే ప్రతిరోజు అంటే దాదాపుగా 10 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు కాకుండా రేపు అష్టమి, నవమి, దశమి ఇంకా 3 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నెల్లూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలు కూడా ఇందులో పాల్గొని రేపు కుంకుమ పూజలో దాదాపు ఇప్పటికే 100 మంది పైన పేర్లు ఇచ్చున్నారు. అలాగే మీరు కూడా వచ్చి పాల్గొనేసి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. నా పేరు అమరామోహన్ రావు. బాలాజీనగర్లోని సీతారామస్వామి మందిరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా మనం వీడియో మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు సరస్వతి అలంకారం, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవిది మూలా నక్షత్రం. ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చి ఆ జగన్మాతల ముందు కూర్చొని వారందరూ కూడా ఆ చిన్నారి పిల్లలు పూజలు చేస్తున్నారు. జగన్మాత తల్లి, మేము మంచి మార్కులు వచ్చి మంచి ఉత్తీర్ణం కావాలనే ఉద్దేశంతో జగన్మాతను కొలుస్తూ ఉన్నారు. ఆ జగన్మాత పిల్లలందరినీ కరుణించి వాళ్ళకు అభయహస్తం ఇస్తుంది. అదే కాకుండా రేపు ఉదయం 10 గంటలకి ఈరోజు రాత్రికి జగన్మాత దగ్గర పెట్టిన పుస్తకాలు, పేనాలు అన్నీ కూడా రేపు చదువుకునే పిల్లలందరికీ కూడా ఆ జగన్మాత సరస్వతి అందరికీ కూడా ఒక్కొక్కరికి పుస్తకాలు, పేనాలు అందరికీ ఇస్తుంది. కాబట్టి పిల్లలందరూ రేపు 10 గంటలకి దేవస్థానానికి వస్తే ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు పొందుతూ ఆమె ద్వారా వీరందరూ కూడా పుస్తకాలు, పేనాలు తీసుకొని వాటితో మంచి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పి ఆ జగన్మాత మీకు ఆశీస్సులు ఇస్తుంది. అదే కాకుండా 1వ తేదీ బుధవారం రోజు
మహాకాళి అలంకారంలో జగన్మాత ఆ తల్లి అలంకారంలో ఉగ్ర రూపంలో ఉంటుంది. మరి ఉదయాన్నే కన్య పూజ అనేది ప్రత్యేకంగా జరుగుతాయి. ఈ కన్య పూజలో 9 మంది కన్యలు కూర్చుంటున్నారు. వారి ఇళ్ళ దగ్గర నుంచి గుర్రం బండలు కావచ్చు, గుర్రాల మీద కావచ్చు, అనేక విధంగా వాళ్ళ వస్త్రం పెట్టుకొని వాళ్ళు వచ్చి దేవస్థానం యొక్క ఆర్చి దగ్గర అందరూ కూడా వచ్చిన 9 మంది వాళ్ళ బంధువులు అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళందరినీ కూడా మన దేవస్థానం యొక్క ఆలయ మర్యాదలతో ఇక్కడి నుంచి మేళ తాళాలతో ముత్తైదువులందరూ కలిసి మేళ తాళాలతో పోయి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుంటూ గుడి దగ్గరికి తీసుకొస్తాం. వచ్చేటప్పుడు కూడా ఆ పిల్లల ఆ కన్యలను, ఆ చిన్నారి ముద్దు కన్యలను కూడా కింద నడవనివ్వకుండా పసుపు గుడ్డతో ఆ గుడ్డ పైనే ఆ జగన్మాతను తీసుకొని వచ్చి దేవస్థానంలో వాళ్ళకి చేయవలసిన పూజా సామాగ్రి అంతా కూడా ఆ రోజు చేస్తాం. కాబట్టి నెల్లూరు ప్రజలు, చుట్టుపక్కల ఏరియాల ప్రజలు, భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ కంటి పిల్లలను కూడా చూసి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.